ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. మహారాష్ట్ర రాష్ట్రంలోని కోల్హాపూర్ జిల్లాలో పాస్టర్ జోష్ ఫిలిప్ మరియు విజయ్లు బెయిలుపై విడుదలైనారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ఉన్న ముచ్చింతాల గ్రామంలోని ప్రజలు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నవారు మందులు వాడనవసరం లేదు. ఎందుకంటే పాస్టర్ జోసెఫ్ తంబి గారు వచ్చి స్వస్థపరుస్తారు అని చెప్పుకుంటూ మందులు వాడకుండా అనేక మంది మరణిస్తున్నారు. ఒక సేవకునిపై నమ్మకం పెట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించే వీరు దేవుని నామమునకు అవమానము తెచ్చే విధముగా కాకుండా సరి అయిన వాక్యపు అనుభవంలోకి వచ్చినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు సహోదరీలు ప్రభువును నమ్ముకొన్నందుకు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ కుటుంబంలోని మరణించిన సభ్యుడిని సమాధి చేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. ఆ సహోదరీలను ఇంటి నుండి బయటకు వెళ్ళమని బెదిరిస్తున్నారు. వీరి పక్షముగా దేవుడు ఉండి వీరిని బలపరుచునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 6,500 మంది ఉలేమా తెగకు చెందిన హర్యానా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 21,000 మంది ఉల్లాడాన్ తెగకు చెందిన కేరళ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. తాజా నివేదిక ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్లోని కీలకమైన డిసాలినేషన్ ప్లాంటుపై దాడి చేయగా ఈ ప్లాంట్ సముద్రపు నీటిని మంచినీరుగా మారుస్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రిక అయిన జెరూసలేం పోస్ట్ ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఇరాన్ చేస్తున్న డ్రోన్ క్షిపణుల దాడులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేరుగా బదులు దాడి చేసింది. ప్రపంచంలో యుద్ధాలు ఆపబడినట్లు ప్రజలు కాపాడబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 90 ఏండ్ల వృద్ధురాలు పొలములోని గుడిసెలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ప్రక్క గ్రామంలో ఉన్న తన కుమార్తెకు ఈ విషయం చెప్పింది. దీంతో కుమార్తె తల్లిని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళింది. హాస్పిటల్ సిబ్బంది సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి 3 బృందాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, పసిపిల్లలను కూడా విడిచిపెట్టకుండా అత్యాచారానికి పాల్పడే వారిని కఠినమైన చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం.